ఈ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులలో ఈ రోజు ఆ సినిమా చూసిన తరువాత అంటూ హీరోయిన్ గారు చెప్పినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఏ హీరోయిన్, ఏ సినిమా చూసిన తర్వాత ఏం జరిగింది అనే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదు. వ్యాక్సిన్ మానేసుకున్నారంట హీరోయిన్ గారు. మరే టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ లలో వరుస అవకాశాలు అందుకుంటున్నటువంటి యాక్ట్రెస్ తమన్నా గురించి మాట్లాడుతున్నాను. ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ ని పోషించారు, అలరించారు. బ్యాక్ తో ఇప్పుడు థ్రిల్ పంచేందుకు రెడీగా ఉన్నారు. మే 3 ఈ హారర్ కామెడీ సినిమా మన ముందుకు రాబోతుందన్నమాట. అయితే హాలీవుడ్ ఫిల్మ్ ని చూసిన తర్వాత వ్యాక్సింగ్ చేయించుకోవడం మానేశానని చెప్పి అంటున్నారు. హౌస్ ఆఫ్ వ్యాక్స్ లో వ్యాక్స్ తో రకరకాలుగా జనాలను చంపేస్తూ ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత నేను వ్యాక్సింగ్ మానేశాను అని చెప్పి అన్నారు. అరణ్మణై సిరీస్ లో 4వ సినిమా బ్యాక్ అనమాట. సుందర్ సి డైరెక్టర్ గారు మరి నటిస్తూ తెరకెక్కించినటువంటి సినిమా అనమాట. రాశిఖన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషించారు. ఆఫ్టర్ బెంగాల్ టైగర్ తమన్నా, రాశిఖన్నా ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి సినిమా అనమాట ఇది. మరి సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, మీ అందరికీ నచ్చుతుంది అని చెప్పి సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేస్తూ తను తన పర్సనల్ విషయాన్ని కూడా అందరితో పంచుకోవడం జరిగిందనమాట. అలా ఈ వ్యాక్స్ కి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది.